ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన అమ్మవారి ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మహబూబ్ నగర్లో కన్నికా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి 7,77,777,777 అలంకరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారి ఆలయం మొదలుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా కన్యకా పరమేశ్వర ఆలయంలో కూడా ప్రతి ఏడాది ఘనంగా ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సాగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఇప్పుడు కన్యకా పరమేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ధనలక్ష్మి అవతారంలో మన ప్రస్తుతం అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించేందుకు భారీగా తరలి వస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా ఈ కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ భారీగా నగదుతో కూడా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ధనలక్ష్మి అవతారంలో సంబంధించి 7,77,777,777 రూపాయల 77 పైసలతో కూడా అమ్మవారిని అలంకరించిన పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రతి ఏడాది ఇదే సంఖ్యతో కూడా ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఈ ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా మహబూబ్నగర్ జిల్లా వాసులు కూడా ముఖ్యంగా పట్టణ వాసులు భారీగా తరలి వస్తూ ఉంటారు. అందుకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మొత్తంగా చూసినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ అమ్మవారిని పూర్తిగా నోట్ల కట్టలతో కూడా అలంకరించిన పరిస్థితి ఉంది. మొత్తం చూస్తుంటే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అలంకరించినటువంటి నగలు చూసుకున్నట్లయితే మొత్తం 7,77,777,777 రూపాయల 77 పైసలతో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అలంకరించిన పరిస్థితి. ఈ కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది కూడా ధనలక్ష్మి అవతారంలో కూడా నగదుతో కూడా అలంకరిస్తున్న ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా నగదుతో అలంకరించిన పరిస్థితి ఉంది. భక్తులు కూడా తండోపతండాలు ఇక్కడ ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రతి ఏడాది ఇక్కడ ఇంత పెద్ద మొత్తం నగదుతో అలంకరణ చేసేందుకు కారణమైందనే అంశాలపైన కూడా నిర్వాహకులు మనతో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ప్రతి ఏడాది కూడా ఈ అమ్మవారికి పూర్తి స్థాయిలో నగదు కూడా పెద్ద ఎత్తున కూడా అలంకరిస్తూ ఉంటారు. ధనలక్ష్మి అవతారంలో ఈ ఏడాది కూడా ఇంత పెద్ద మొత్తంలో అలంకరించిన కారణం ఏంటి, నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ రోజు వాసవి కనకపరమేశ్వరి అమ్మవారు లక్ష్మీ అలంకరణలో దర్శనమిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 6 కోట్లతో మేము అమ్మవారిని అలంకరించుకున్నాం. అంటే ఈ అమౌంట్ కూడా మా ఆర్యవైశ్యులు అందరం కలిసి, అంటే ఒకరి దగ్గర 2 లక్షలు ఎవరి చేతన ఏ విధంగా అయితే అవుతుందో వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాము. మరి భక్తులకు కూడా ఈరోజు ప్రత్యేకించి క్యూ దర్శనం ఒకటి క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. లైన్లో ఉన్న వారికి మంచినీటి ఇవ్వడం కానీ, మధ్యాహ్నం దర్శనంకి వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం, సాయంత్రం వారికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. పరమేశ్వర ఆలయాలకు సంబంధించి కూడా ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు చెప్పండి సార్, ఈ సంబంధించి కూడా ఆలయ విశిష్టత ఏంటి, ఈ ధనలక్ష్మి అవతారం దర్శనమిస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉంది? శ్రీమాత్రే నమః. ఈ రోజున శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7వ రోజున అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించుకోవడం జరిగింది, ఆరాధించుకోవడం జరిగింది. అత్యంత శ్రేష్టమైనటువంటి అలంకారాల్లో, అత్యంత గొప్పనైనటువంటి అలంకారాల్లో మహాలక్ష్మి అలంకారంగా మనం ఇక్కడ ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి సంకల్పం ఏంటంటే భక్తులందరికీ కూడా ధనధాన్య సమృద్ధి జరగాలి, అందరికీ కూడా చక్కగా ఉండాలి అనేటువంటి సంకల్పం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారిది. ప్రధానంగా లోక కళ్యాణం కోరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో నిన్న మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తు వల్ల ఇబ్బంది పడ్డ, అంటే ఆ మూసీ నది వల్ల ఇబ్బంది పడ్డటువంటి అందరికీ కూడా గొప్పనైనటువంటి ఆయురారోగ్యాలు కలిగించాలి, వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవన్నీ కూడా లోకహితం కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, అందరికీ ధనధాన్య సమృద్ధి జరగాలనేటువంటి సంకల్పంతో సాయంత్రం అందరికీ కూడా ఒక లక్ష్మీ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ లక్ష్మీ ప్రసాదాన్ని కూడా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో మాత్రం ఘనంగా దేవి శరణార్థి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈరోజు ధనలక్ష్మి అవతారంలో భారీ ఎత్తున కూడా ప్రజలు దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. మొత్తంగా ప్రతి ఏడాది కూడా ధనలక్ష్మి అవతారాన్ని రూపాలను కూడా పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 7,77,777
77,77,777 రూపాయల 77 పైసలతో కూడా అలంకరించిన నేపథ్యంలో చాలా మంది కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది కూడా ఇదే అంగరంగ వైభవంగా అమ్మవారి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి శ్రీనివాస వందచారి HMTV మహబూబ్ నగర్.